ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానము కొరకు సహకారం ఇస్తున్న కుటుంబము కామవరపుకోట వాస్తవ్యులు కంభం ప్రకాష్ గారు, సరస్వతి గారు మరియు వీరి కుటుంబ సభ్యులు, కుమారులు, కోడళ్ళు, కుమార్తెలు, అల్లుళ్ళు, మనములు, మనమురాండ్రు సహకరించారు. కంభం ప్రకాష్ గారికి, సరస్వతి గారికి ధన్యవాదాలు. ప్రార్థన చేసుకుని దానియేలు గ్రంథం 1వ అధ్యాయం ప్రారంభిద్దాం. ఈ మాసం ఎపిసోడ్ సహకారులు చాలా కొద్ది మంది వచ్చారు. దయతో ప్రార్థించండి. ప్రార్థన. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు వందనములు, స్తోత్రాలు. దానియేలు గ్రంథం ప్రారంభించుకుంటున్నాం. దీని ధ్యానాలు మాకు దీవెనకరంగా ఇవ్వండి ప్రభు. కంభం ప్రకాష్ గారు, సరస్వతి గారు ఇచ్చిన సహకారాన్ని బట్టి బిడ్డలను, కుటుంబ సభ్యులను ఆశీర్వదించండి. అనేకులు ముందుకు వచ్చి ఈ పరిచర్యను ప్రోత్సహించుటకు సహాయం చేయండి. అటువలనే ఉత్తర భారతదేశంలోని రాష్ట్రాలకు సువార్తీకరణ నిమిత్తం ఉద్యమిస్తుండగా మీ సహాయము మాకిమ్మని అడుగుతున్నాము. మా దేశములో ఎవ్వరూ నశించకుండా అందరూ సువార్త విని రక్షించబడాలని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, మీ కృప చూపి మీ చిత్తము చొప్పున నడిపించుము. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడండి. మా ప్రేక్షకులనందరినీ దీవించండి. చాలా చలి ఈ దినం నగరంలో మేము అనుభవించాం ప్రభు. తీవ్రమైన వర్షం, పేదలు చలికి గజగజలాడుతున్నారు. ప్రభువ, వర్షాన్ని, చలిని తొలగించమని ప్రార్థిస్తున్నాం. నజరేయుడని యేసు నామమున వేడుతూ ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము నుండి వాక్యాన్ని గమనించండి. యూదా రాజుకు యెహోయాకీము ఏలుబడి 3వ సంవత్సరాన బబులోను రాజుకు నెబుకద్నెజరు యెరూషలేము మీదకి వచ్చాడు. చూడండి, ఇక్కడ కొంత చరిత్ర మరలా చెబుతున్నాను. యోషియా కుమారుడు యెహోయాహాజు. యెహోయాహాజు చెడుతనం జరిగించాడు. ఫరోనెకో అనే ఐగుప్తు రాజు యెహోయాహాజును ఓడించి చంపాడు. యెహోయాహాజు యొక్క సోదరుడు ఎల్యాకీము. ఇతడు యోషియా కుమారుడే. ఎల్యాకీమునకు యెహోయాకీము అనే పేరు పెట్టి యెహోయాహాజు, ఎల్యాకీము. యెహోయాహాజు మరణానంతరం ఎల్యాకీమునకు యెహోయాకీము అని పేరు పెట్టి అతనిని కొనసాగించాడు ఫరోనెకో. బబులోను చక్రవర్తి కర్కెమీషులో ఫరోనెకోను ఓడించాడు. ఓడించిన తర్వాత యెహోయాకీము బబులోను రాజు నెబుకద్నెజరుకు కప్పం కట్టేవాడుగా సంధి అయింది. 3 సంవత్సరాలు బాగానే ఉన్నాడు. ఆ తరువాత మరలా తిరుగుబాటు చేశాడు. ఆ కారణం చేత బబులోను సేనలు యెరూషలేము మీదకు వచ్చాయి. వచ్చిన సందర్భాన ఈ దానియేలు గ్రంథం ప్రారంభం చేస్తున్నాడు. కర్కెమీషులో ఫరోనెకోను ఓడించిన తరువాత యెరూషలేము నుండి ప్రత్యేకంగా కొందరిని చెరకు తీసుకుని పోయాడు నెబుకద్నెజరు. ఆ బృందంలో దానియేలు, షడ్రక్, మెషక్కు ఉన్నారు. వాళ్ళు 3 సంవత్సరాలు ట్రైనింగ్ అయ్యారు. 3 సంవత్సరాలు ట్రైనింగ్ అయ్యారు. అది 1వ అధ్యాయం దానియేలు గ్రంథంలో రాయబడింది. వాళ్ళ ట్రైనింగ్ పీరియడ్ అయిపోయినప్పుడు
యెహోయాకీము తిరుగుబాటు చేశాడు. రాజు అతన్ని బంధించాడన్నమాట. ఆ సందర్భం ఇక్కడ ప్రస్తావనకు తీసుకొని రాబడింది. బబులోను రాజు యెరూషలేము మీదకు వచ్చాడు. వచ్చి ఏం చేస్తున్నాడు చూడండి. యెహోవా యూదారాజుకు యెహోయాకీము, ప్రభువు యూదారాజుకు యెహోయాకీమును దేవుని మందిరములోని శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించెను. ఈ వృత్తాంతం దినవృత్తాంతాలు రెండవ గ్రంథం 36వ అధ్యాయం 6-7 వచనాల్లోను, రాజుల 2వ గ్రంథం 24వ అధ్యాయం 1-2 వచనాల్లోను, ఇర్మియా గ్రంథం 46వ అధ్యాయం 1-3 వచనాల మధ్య ఈ సన్నివేశం హిస్టారికల్గా రికార్డెడ్గా ఉంది బైబిల్లో. యెహోయాకీము అను రాజును దేవుని మందిరములో శేషించిన ఉపకరణాలను నెబుకద్నెజరు అను రాజు చేతికి ప్రభువు అప్పగించెను. చివరి 5 రాజులు, యోదాలో చివరి 5 రాజులు యోషియా, యెహోయాహాజు, యెహోయాకీము, యెహోయాకీను, సిద్కియా. ఈ 5 రాజుల కాలంలో సంభవించినటువంటి సంభవాలు ఇర్మియా భక్తుడు రాస్తూ వచ్చాడు. కనుక హిస్టారికల్గా బైబిల్ గ్రంథంలో బబులోను చెరకు యూదా పట్టణస్థులు వెళ్ళటానికి ఈ చివరి 5 రాజుల యొక్క ప్రవర్తన కారణమైంది. ప్రధానంగా విగ్రహారాధన మరియు దేవుని సేవకులను చంపటం దేవుడు సీరియస్గా తీసుకున్న అంశాలు. వాటి వలన అంతేకాకుండా మరొక ప్రధాన కారణం ఉంది, విశ్రాంతి దినాన్ని పాటించకపోవటం. ఈ 3 ప్రధాన కారణాల దృష్ట్యా దేవుడు యూదా ప్రాంతాన్ని బబులోనుకు చెరకు పంపించడానికి తీర్మానం చేశాడు. ఇర్మియా 40 ఇయర్స్ ప్రకటన చేశాడు. యూదా వారు బబులోనుకి వెళ్లాల్సి వస్తుంది అనేది ఇర్మియా చెబుతుంటే ఇశ్రాయేలులో ఉన్నటువంటి నాయకులు, మత నాయకులు ఒప్పుకోలేదు. కానీ పరిస్థితులు దేవుడు చెప్పినట్టుగా జరుగుతూ వచ్చాయి. వారు అప్పగించబడ్డారు. సిద్కియా కాలంలో కంప్లీట్గా వాళ్ళు చెరలోకి తీసుకుపోబడ్డారు. యెహోయాకీము కాలంలో ప్రథమంగా మొదటిది, తరువాత 7 ఇయర్స్కి మరొకటి, ఆ తరువాత క్రీస్తుపూర్వం 586లో సిద్కియా కాలంలో మరొక గుంపు కంప్లీట్గా యూదులు బబులోనుకు చేర్చబడ్డారు. యూదులు బబులోనునకు 70 సంవత్సరాల చెర అనుభవించటానికి పంపించబడిన ప్రారంభాన దానియేలు యూదా దేశం నుండి బబులోనుకు కొనిపోబడ్డాడు. యంగ్ బాయ్, 16-17 సంవత్సరాల కుర్రాడు. ఒక టీనేజర్గా వెళ్ళాడు. అక్కడ కోరేషు రాజు పరిపాలన ప్రారంభమైన సంవత్సరం వరకు ఉన్నాడంటే 71 ఇయర్స్, 87-88 సంవత్సరాలు వయసుతో పూర్ణాయుషుతో బబులోనులోనే దానియేలు చనిపోయాడు. దానియేలు కంప్లీట్ 70 ఇయర్స్కి విట్నెస్. అందులో వచ్చిన రాజులందరికీ కూడాను ప్రధానమంత్రి. చాలా బలమైనటువంటి క్యారెక్టర్గా దానియేలును దేవుడు అక్కడ ఉంచాడు. కనుక దానియేలు ఏ విధంగా మందిరంలోకి వచ్చాడు, లేదా బబులోనుకు వచ్చాడు, బబులోనులో ఎట్లా సంభవాలు ప్రారంభమయ్యాయి అనేది బిగినింగ్లో రాసుకుంటూ వచ్చాడు దానియేలు. క్రీస్తు పూర్వం 530లో ఈ గ్రంథం షూషను కోట నుండి రాసినట్టుగా భావిస్తున్నారు. ప్రభువగు యెహోవా యెహోయాకీమును అప్పగించాడట. కారణము అతని చెడు నడత. చాలా స్పష్టంగా వ్రాశాడు. రాజుల 2వ గ్రంథం 24:1-2 యెహోవా దృష్టికి అతడు బహు చెడుగా నడిచాడు, ప్రజలు పాపం చేయటానికి కారకుడయ్యాడు,
యెహోయాకీము. అందుకే దేవుడు అతన్ని బబులోను రాజుకు అప్పగించాడు. దేవుడు క్యారెక్టర్ చాలా అద్భుతం. తన వాగ్దాన భూమిపై తన నిబంధన జనులతో ఆయన ప్రవర్తన తీరు మనలాంటిది కాదు. మనం రాజీ పడిపోయి మనవాళ్లే కదా పోనీలే అన్నట్టుగా ఉంటాం. కానీ దేవుడు అట్లా కాదు. ఆయన పరిశుద్ధుడు, ఆయన న్యాయవంతుడు, ఆయన సత్యానికి ప్రాధాన్యత ఇచ్చేటువంటి వాడు. కనుక ఆయనే స్వయంగా తన పట్టణమైన యోధా దేశానికి విశ్రాంతి సంవత్సరాలు ఇవ్వాలనుకున్నాడు. ప్రజలకు రూపాంతరం ఇవ్వటానికి శ్రమ దినాల్లోనికి చెరలోకి తీసుకుని వెళ్ళిపోయాడు. ఆయన ప్రణాళికలో భాగాన్ని మనం గమనించినప్పుడు మారు మనసు ప్రజలు పొంది పాపాన్ని జయించిన వారుగా దేవునితో సహవాసం చేయాలి అనేది ఆయన మనసులో ఉన్నట్టు మనం తెలుసుకుంటాం. కనుక యూదావారిలో రూపాంతరం రావటానికి అప్పటికే డివైడెడ్ కింగ్డమ్గా ఉన్న ఇజ్రాయేలు యోధా పట్టణాలు దేశాలు చెరానంతరం యునైటెడ్గా మరలా తిరిగి వచ్చి నివసించటానికి ఆయన ప్రణాళిక కలిగిన వాడు ఇవన్నీ చేస్తున్నాడు. క్రీస్తు పూర్వం 722లో అష్షూరు దేశానికి 10 గోత్రాల ప్రజలు చెరగా వెళ్ళారు. యోధా బెన్యామీను గోత్రాలు యెరూషలేము నుండి పోయారు. వాళ్ళు దక్షిణ రాజ్యంగా పిలువబడ్డారు. అష్షూరుకు చెరకు వెళ్ళినటువంటి వారు ఉత్తర రాజ్యంగా పిలువబడ్డారు. అందులో 10 గోత్రాలు ఉన్నాయి. ఈ 2 గోత్రాలు క్రీస్తు పూర్వం 586లో బబులోనుకు చెరకుపోయారు. 10 గోత్రాల ఇజ్రాయేలు వారు చేసిన ఘోరమైన విగ్రహారాధన కంటే అత్యధికమైన విగ్రహారాధన యెరూషలేము పట్టణంలో యోధావారు బెన్యామీను వారు చేశారు. దేవుడు దాన్ని చాలా తీవ్రంగా తీసుకుని బబులోను చెరకు వాళ్ళను పంపించాడు. కనుక అక్కడ విచారకరం ఏంటంటే దేవుడు తన మందిరాన్ని విడిచిపెట్టుట. సొలొమోను మందిరాన్ని నిర్మాణం చేశాడు. నిర్మాణం చేసింది క్రీస్తు పూర్వం 960. ఆ ప్రతిష్టలో అతడు ప్రార్థన చేశాడు, ప్రభువా ఈ జనులు నీ వైపు తిరిగి తమను తాము తగ్గించుకొని మారు మనసు పొంది పాపక్షమాపణ కోరుకుంటే వీళ్ళని క్షమించమన్నాడు. ఆ కండిషన్ క్రీస్తు పూర్వం 586 సిద్కియా కాలాల్లో కంప్లీట్గా లేకుండా పోయింది. దేవుడు ఎప్పుడూ క్షమించుటకు సిద్ధ మనసు గలవాడే. కానీ ఇజ్రాయేలు సిద్ధంగా లేదు, యోధావారు సిద్ధంగా లేరు క్షమాపణ కోరటానికి. సొలొమోను నిర్మాణం చేసిన గొప్ప దేవాలయపు భవనం దేవుడు వందలాది సంవత్సరాలు, సుమారు 400 పైగా సంవత్సరాలు ఆయన దాని యందు నివాసం ఉన్నాడు, ప్రజల మధ్యన ఉన్నాడు. అట్లాంటి వాడు వారి పాపాన్ని బట్టి మందిరాన్ని విడవాలనుకున్నాడు. తన పరిశుద్ధ స్థలాన్ని తాను విడవటానికి సిద్ధపడ్డాడు. అందుకే దానిలో ఉన్న బంగారు పాత్రలు, వెండి పాత్రలు, ఉపకరణాలు ఉన్నాయి చూశారు, వివిధ రకాలైనటువంటి ఉపకరణాలు. అంటే దేవాలయములో ప్రధాన యాజకుడు, యాజకులు, లేవీయులు వినియోగించేటువంటి పూజా సామాగ్రిలోని బంగారు, వెండి విగ్రహ వస్తువులు. ఆ వస్తువులను, ఆస్తి కదా బంగారం, యూదులకైతే అది మందిరం, పూజా వస్తువు అట్లా ఉండేది. బబులోనీయులకి ఏమిటి, కల్దీయులకి ఏమొచ్చింది, కల్దీయులకి ఏం పట్టదు. అందుకే అవన్నీ బంగారం ఎస్సెట్గా భావించి పట్టుకెళ్ళిపోయాడు. నెబుకద్నెజరు పట్టుకుని వెళ్ళి తన రాజబొక్కసంలో ట్రెజరీలో ఉంచినటువంటి ఆ గోల్డ్ వస్తువులు అన్నీ కూడా అతని కుమారుడైన బెల్షజరు విందు చేసినప్పుడు మద్యపానానికి వాడాడు. ఆ విందులో స్త్రీలు కూడా పాల్గొన్నారు.
ఆ వృత్తాంతం దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనంలో మనకు చాలా తేటగా కనిపిస్తోంది. తన తండ్రి అయిన నెబుకద్నెజరు యెరూషలేము మీదకు దండెత్తి వెళ్ళి వచ్చేటప్పుడు జయించినప్పుడు తెచ్చుకున్న మందిర ఉపకరణాలన్నింటినీ తీసుకుని వచ్చి దానిలో మద్యం పోసి తాగాడు బెల్షస్సరు. అక్కడే దేవుని హస్తం అతను ముగించింది. మినే టికేలు ఫార్సిన్ వచ్చింది అక్కడే. కనుక దేవాలయములో ఉన్న ఉపకరణాలన్నీ కూడా దేవుడే అప్పగిస్తున్నాడు. ఇందులో ఒక గొప్ప పాఠం మనం నేర్చుకోవాలి. ఊరికే దానియేలు గ్రంథం చదివికెళితే ఏంటి ఉపయోగం? వీ షుడ్ లెర్న్ సమ్ లెసన్స్ ఫ్రమ్ దిస్ బుక్. దేవుని పిల్లలు దేవుని విడిచి పాపములో జీవిస్తున్నప్పుడు దేవుడు వారిని అపవాది చేతికి అప్పగించమన్నాడు. పౌలు గారి టీచింగ్ అదే. ఎందుకంటే వాళ్ళు మారు మనసు పొందేటట్లు వాళ్ళు నాశనం అయ్యేటట్లు కాదు. దేవుని యొక్క రక్షణ రుచి చూచినటువంటి వాడు, ఆయన సన్నిధిని సహవాసాన్ని అనుభవించిన వాడు, పాపము యొక్క పర్యావసానములు అతని జీవితంలో కలుగుతున్నప్పుడు వెంటనే రికగ్నైజ్ చేస్తాడు. లూకాసువార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుడు పందుల పొట్టు తినగోరినప్పుడు పశ్చాత్తాపడటానికి కారణం తన మొదటి స్థితి జ్ఞాపకం రావటమే, తండ్రి ప్రేమ జ్ఞాపకం రావటమే. పరలోకం జ్ఞాపకం వచ్చింది, దానికి వ్యతిరేకంగా పాపం చేశాడనేది జ్ఞప్తికి వచ్చింది. విశ్వాసి విల్ఫుల్గా సంతోషంగా పాపం చేయలేడు. హీ కెనాట్ కంటిన్యూ ఇన్ ద సిన్ విల్ఫుల్లీ. ఇది గుర్తు. రక్షణ పొందినవాడికి రక్షణ పొందనవాడికి ఉన్న వ్యత్యాసం అదే. రక్షణ పొందనవాడు పాపాన్ని జుర్రుకుంటాడు, ఆనందిస్తాడు. రక్షణ పొందినవాడు పాపంలో పడిపోతే కేకలేసి అంగలార్చి బయటకు వచ్చేవారు ఊరుకోడు, ఏడుస్తాడు. కనుక పశ్చాత్తాపములోనికి రావటం కొరకు దేవుడు వారిని అప్పగించాడు. పౌలు గారు అదే చెప్పాడు. అతడు రక్షణ పొందినట్లు అగ్నిలో నుంచి లాగబడేటట్లుగా వచ్చేటట్టు అపవాదికి అప్పచెప్పమన్నాడు. వాడు రక్షించబడతాడు. రక్షణ పొందినవాడు పాపంలోకి వెళితే అపవాది యొక్క హస్తాల్లోకి పోతాడు. తద్వారా పశ్చాత్తాపడి తీవ్ర పరిస్థితుల జీవితంలో ఎదుర్కొని బుద్ధి తెచ్చుకుని మళ్ళీ వెనక్కి వచ్చేస్తాడు. సోదరుడా, సోదరి, దేవుడు ఒక గొప్ప పాఠాన్ని నేర్పిస్తున్నాడు. విశ్వాసంలోకి వచ్చిన వారు భ్రష్టులైతే వారి జీవితంలో ప్రాచీన పాప స్వభావం వల్ల కలిగే ఫలాలు అనుమతించబడుతున్నాయి. ప్రభువు రక్షణ ఇచ్చాడు, నిత్య నరకాగ్ని గుండం నుండి తప్పించాడు. కాబట్టి ఆయన స్టాండర్డ్స్లో ఆయన బిడ్డలు జీవించాలని కోరుతున్నాడు. నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండండి అన్నాడు. అబ్రహామా, నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నీవు నిందారహితుడుగా జీవించు అని అన్నాడు. కనుక ఎక్స్పీరియన్స్ ఆఫ్ సాల్వేషన్ ఒక్కటే కాదు, ఎక్స్పీరియన్సింగ్ ద హోలీనెస్ ఆఫ్ గాడ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ ఇన్ స్పిరిచువల్ లైఫ్ ఆఫ్ ఎ బిలీవర్. ఒక విశ్వాసి యొక్క జీవితంలో, ఆత్మీయ జీవితంలో రక్షించబడుట ప్రారంభమైతే పరిశుద్ధతలో ఎదుగుట కొనసాగింపు. సహవాసంలో ఎదుగుతున్నప్పుడే పరిశుద్ధత యొక్క ప్రేమ ప్రాశస్త్యత మనకు అర్థం అవుతుంది. కనుక ఇక్కడ ఈ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు నెబుకద్నెజరు ఆ యొక్క గొప్ప గొప్ప బంగారపు పాత్రలన్నీ పట్టుకెళ్ళిపోయాడు, ఉపకరణాలు పట్టుకుపోయాడు. అతడు ఆ వస్తువులను షీనారు దేశములోని తన దేవాలయమునకు తీసుకుని పోయాడు. బయలుదేవత యొక్క దేవాలయం అక్కడున్నది. దానిలో దేవాలయపు యొక్క ట్రెజరీలో బొక్కసము నందు ఉంచాడు. ట్రెజరీ, మనకి ట్రెజరీ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, అట్లా ట్రెజరీ అంటే ధననిధి అన్నమాట. అక్కడ డబ్బు ట్రాన్సాక్షన్ ఉంటుంది. కలెక్టరేట్లో ట్రెజరీ డిపార్ట్మెంట్ ఉంటుంది. అక్కడి నుంచే బిల్స్ పాస్ అయ్యేది, జీతాలు ఇవ్వాలన్నా ఏవి శాంక్షన్ అవ్వాలన్నా అక్కడి నుంచే పోతాయి. ప్రభుత్వం ఏ నిధి విడుదల చేసినా ట్రెజరీ డిపార్ట్మెంట్ నుంచే పోతుంది.
అట్లాగా ఆ షినారు దేశంలో ఉన్న బయలుదేవత ఆలయంలో ఉన్నటువంటి ఆ నిధి దగ్గర ఈ యొక్క బంగారం అంతా పెట్టమన్నాడు. ఇది మొదటి 2 వచనాల్లో జరిగినటువంటి చరిత్ర. ఇక 3, 4 వచనాల్లో 7వ వచనం వరకు ఉన్న భాగంలో నపుంసకుల అధిపతి అష్పెనజు అని ఉన్నాడు బబులోను దేశంలో. అతన్ని నెబుకద్నెజరు పిలిచాడు. పిలిచి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. అదేమిటంటే ఇశ్రాయేలీయుల రాజవంశములో ప్రిన్సెస్ రాజవంశస్థుల్లో అన్నప్పుడు మనకు యోధా దేశములోని రాజకుమారులు అనేది అర్థం అవుతుంది. షడ్రక్, మేషక్, అబేద్నగో, డానియల్ ఈ నలుగురు కూడా రాజవంశీకులు. వారి క్యారెక్టర్ అన్కాంప్రమైజ్డ్ క్యారెక్టర్. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీస్ అవన్నీ కూడా చాలా బలమైనటువంటి కుటుంబాలు, చిన్న చితక కుటుంబాలు కాదండి. దావీదు యొక్క వంశంలో యోధా గోత్రంలో రాజరకపు బిడ్డలు ఉన్నారు. వాళ్ళు యువరాజులుగా వారు క్యారెక్టర్ కలిగిన వాళ్ళు. చూడండి, అన్యరాజ్యమైనటువంటి బబులోనులో కూడా తన రాజ్యంలో పనిచేయటానికి ఉన్నతమైనటువంటి హైలీ టాలెంటెడ్ అండ్ గిఫ్టెడ్ విజ్డమ్ కలిగిన వాళ్ళని ఎన్నుకుంటున్నాడు. ఇక్కడ 5 లక్షణాలు చెప్పాడు. ప్రముఖులై ఉండాలి. దేర్ బ్యాక్గ్రౌండ్ మస్ట్ బీ ఫ్రమ్ ద కింగ్స్ ప్యాలెస్. వాళ్ళు రాజవంశీకులై ఉండాలి. ఎందుకంటే ఆ జాతిని, వారి పెంపకాన్ని అక్కడ సూచిస్తున్నాడు. కనుక నేరో మైండెడ్గా ఉండకూడదు. వాళ్ళు చాలా బ్రాడ్ మైండెడ్ బాయ్స్ కావాలి. తర్వాత వారిలో లోపం లేని వాళ్ళు, ఏమైనా ఫిజికల్గా ఫిట్నెస్ ఉన్నవాళ్ళు, సౌందర్యం ఉన్నవాళ్ళు, అందం ఉన్నవాళ్ళు, సకల విద్యల్లో ప్రావీణ్యం ఉన్నవాళ్ళు, జ్ఞానం ఉన్నవాళ్ళు, విజ్డమ్ అండ్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ చదువుకుంటూ వచ్చేది, విజ్డమ్ ఆ చదువును వినియోగించడానికి ఇంటర్నల్గా ఉండేటువంటి ఒక ఘనమైనటువంటిది జ్ఞానం, తత్వజ్ఞానం కలిగిన వాళ్ళు కూడా ఉండాలి. ఈ వచ్చిన ఇంగ్లీష్లో చదువుతాను చూడండి. దెన్ ద కింగ్ కమాండెడ్ అష్పెనస్ హిస్ చీఫ్ ఇనక్ టు బ్రింగ్ సమ్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్, బోత్ ఆఫ్ ద రాయల్ ఫ్యామిలీ and of the nobility, youths without blemish, of good appearance and skillful in all wisdom, endowed with knowledge, understanding, learning, and competent to stand in the king's palace and to teach them the literature and language of the Chaldeans. కల్దీయుల యొక్క భాష, కల్దీయుల యొక్క వాంగ్మయం వాళ్ళకు నేర్పించు. ఎంత బ్యూటిఫుల్ పదాలు వాడాడు తెలుసా? స్కిల్ అన్నాడు, నాలెడ్జ్ అన్నాడు, విజ్డమ్ అన్నాడు, తర్వాత లెర్నింగ్ అన్నాడు, కాంపిటెంట్ అనే పదం వాడాడు, లిటరేచర్, లాంగ్వేజ్, ఎన్ని బ్యూటిఫుల్ వర్డ్స్, ఇవన్నీ కూడా చాలా బరువైన పదాలు. అట్లాంటి వాళ్ళు కావాలంటే అట్లాంటి వాళ్ళల్లో సెలెక్ట్ అయ్యారు ఈ నలుగురు. గమనించండి, దానియేలు ఏదో పామరుడు కాదు, చదువులేనాడు కాదు, చాలా తత్వజ్ఞాని, ఎడ్యుకేషన్ ఉంది, జ్ఞానం ఉంది, థియలాజికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, క్యారెక్టర్ ఉంది, రాయల్ ఫ్యామిలీ, జాతి మంచి జాతి నుండి వచ్చినటువంటి వాడు. అట్లాంటి వాళ్ళను ఏరి భాష నేర్పించు, విద్య నేర్పించు. మరియు రాజు తాను భుజించు ఆహారములో నుండి, తాను పానము చేసే ద్రాక్షారసం నుండి అనుదినం వారికి భాగం నియమించి 3 సంవత్సరాలు వాళ్ళని పోషించి ట్రైనింగ్ ఇచ్చి నా ఎదుట నిలవబెట్టు అని ఆజ్ఞయించాడు. బ్యాచిలర్ డిగ్రీ మనకు కూడా 3 ఇయర్స్ ఉంటుంది. ఒక 3 ఇయర్స్లో కల్దియన్ లాంగ్వేజ్ అండ్ కల్దియన్ కల్చర్ అర్థం కావాలి వాళ్ళకు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవులు చాలామంది
ఇప్పుడు ప్రధానంగా దైవ సేవకుల్లో కొందరు యొక్క ఒపీనియన్ ఎట్లుంటుందంటే, క్రిస్టియన్స్ వై వీ నీడ్ ఎడ్యుకేషన్, మనకి ఎందుకంటే చదువు అక్కర్లేదు, మన దేవుడు పోషకుడండి అంటాడు ఒక్కొక్కడు. బైబిల్ కళాశాలలో చదవటం పాపంగా ఎంచినటువంటి దైవ సేవకులు ఉన్నారు తెలిసిన ఇప్పటికీ. వాళ్ళు ట్రైనింగ్ అవుతారండి, వాళ్ళకి భక్తి తెలియదు, వాళ్ళకు మారు మనసు లేదనే వాళ్ళు ఉన్నారు. ట్రైనింగ్ ఈజ్ ఇంపార్టెంట్, చాలా అవసరం. సహవాసం దేవునితో దట్ ఈస్ డిఫరెంట్, భక్తి జీవితం వేరు. అయితే ఎక్విప్ ద స్కిల్స్ ఆఫ్ లెర్నింగ్ అండ్ టీచింగ్. స్కిల్స్ కావాలి కదా, నిపుణతలు కావాలి. గాడ్ ఆల్వేస్ యూజెస్ ద ప్రిపేర్డ్ బిలీవర్స్. నేను ఇప్పుడు చాలా కాలం క్రితం కంప్యూటర్స్ వచ్చాయి, ఇంటర్నెట్ వచ్చింది, ఇన్ని సంవత్సరాలు నేర్చుకోలేదు, దాన్ని వినియోగించలేదు. ఇప్పుడు అవసరం అనిపిస్తోంది, నేర్చుకుంటుంటే ఇన్ని సంవత్సరాలు వృధా చేసాం, అప్పుడే నేర్చుకుంటుంటే ఇంకా బాగుండేది కదా అనిపిస్తోంది. ఇంటర్నెట్లో ఎన్నో గ్రంథాలు ఉన్నాయి, ఎంతో సమాచారం ఉంది. ఇంగ్లీష్ భాష రావాలి, లేకపోతే చదువుకోలేము. ఇంటర్నెట్ ఆపరేషన్ రావాలి, కంప్యూటర్ ఆపరేషన్ రావాలి, లేకపోతే చదువుకోలేము. చూడండి, లోకం ఇప్పుడు అడ్వాన్స్ అయిపోతుంది. ఇప్పుడు వాట్సాప్ అన్నారు, ఇంకా రకరకాలు వచ్చేసాయి కనుక, ట్విట్టర్ అన్నారు, ఎస్ఎంఎస్లు అన్నారు, ఎంత ఎదిగిపోతుంది. ఇప్పుడు ఆన్లైన్లో అవతల వాట్సాప్లో ఉంటే మనం ఫ్రీగా మెసేజెస్ పంపించుకోవచ్చు, ఫోన్ కాల్ వితౌట్ పేమెంట్, ఏమి డబ్బు ఖర్చు అవ్వకుండా నెట్ ద్వారా మాట్లాడుకుంటున్నాం. స్కైప్ వచ్చింది, విదేశాల్లో ఉన్నవారు అక్కడ కంప్యూటర్లో కెమెరా పెట్టుకుని ఆపరేట్ చేస్తే ఇక్కడ పిక్చర్ ఎదురెదురుగా ముఖాముఖి మాట్లాడుకుంటున్నాం ఖర్చు లేకుండా. మరి ఎంత టెక్నాలజీ వృద్ధి అవుతోంది సువార్త ప్రకటన కోసమే. ఇది క్రైస్తవులు తెలుసుకోలేకపోతున్నారు. క్రైస్తవులు చదువుకి ప్రాధాన్యత ఇవ్వటం లేదు. నేను చాలా ప్రాంతాలు వెళ్తున్నప్పుడు నాయకులకు అదే చెబుతున్నాను, ఎడ్యుకేట్ యువర్ చిల్డ్రన్ అండ్ ద చర్చ్ యూత్. క్రిస్టియన్ పేటల్లో 10th బ్యాచ్ అయ్యేవాడు కనపడటం లేదు, డిగ్రీ హోల్డర్ అసలు ఉండటం లేదు. ఏలూరు చరిత్రలో తిరిగి చూశాను నేను, పేటలన్నింటిలో ఎక్కడైనా ఒక ఎంటెక్ గ్రాడ్యుయేట్ బాయ్ 20 yearsలో ఉన్నాడు అని ఎతికితే ఎక్కడ కనపడటం లేదు. ఎందుకు నేను చెబుతున్నానంటే, ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ బబులోనియన్స్ ఆ రోజుల్లోనే గుర్తించారు. అందుకే కదా దానియేలు సింహాసనం మీదకు పోయాడు. వెళ్ళగలడా? లేకపోతే జ్ఞానం లేకుండా, విద్య లేకుండా, భాష లాంగ్వేజ్ లేకుండా. ఇప్పుడు ఇంగ్లీష్ స్పోకెన్ లాంగ్వేజ్ నేర్చుకుందాం అనుకుంటున్నాను. 20 ఏళ్ల క్రితం నేర్చుకుని ఉండుంటే చదువుకున్న దినాల్లో ఈ పాటికి వేరేగా సేవ వేరే చేసి ఉండేది కదా అని అనిపిస్తాను. ఇప్పుడు హిందీ భాష నేర్చుకోవాలనుకుంటున్నాను నేను. నార్త్ ఇండియాకి మిషనరీస్తో ఇంటరాక్ట్ అవ్వటానికి వారి లాంగ్వేజ్ నాకు వస్తే బాగుండు అనిపిస్తాను. ఆ రోజుల్లోనే దానియేలు కల్దీయుల భాష నేర్చుకున్నాడు. యోసేపు ఈజిప్షియన్ లాంగ్వేజ్, ఐగుప్తు భాష నేర్చుకున్నాడు. లాంగ్వేజెస్కి మనం ఇంపార్టెన్స్ ఇవ్వట్లా. నవీన్ వారెన్ బాబు నాతో మాట్లాడుతూ ఆయన చెప్పిన మాట నన్ను ఎప్పుడు గుర్తు చేస్తూ, లాంగ్వేజ్ ద్వారా యూ కెన్ కనెక్ట్ ద పీపుల్. ప్రజలతో మనం అనుసంధానం కాగలుగుతాం భాష నేర్చుకోవటం ద్వారా. బైబిల్ గ్రంథంలో ఉన్న పరిశుద్ధాత్మనిచ్చిన భాషలను పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతాయి, అవి కాదు. యూ షుడ్ లెర్న్ ద లాంగ్వేజెస్. భాషలు నేర్చుకోవడం ఇంగ్లీషు, హిందీ, పంజాబీ అవి నేర్చుకోండి, అంతేగాని గరగర మాట్లాడటం అది అభ్యాసం చేయబాకండి. దానివల్ల నో యూజ్ ఆఫ్ ఇట్. దానికంటే ఒక హిందీ భాష నేర్చుకో, పంజాబీ నేర్చుకో, సిక్కులు భాష పంజాబీ నేర్చుకో, ఉర్దూ నేర్చుకో, ఇస్లాం పీపుల్తో ఇంటరాక్ట్ అవ్వచ్చు. కనుక ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇక్కడ మనం నేర్చుకుందాము. నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. రేపటి దినం మరలా నేను 5వ వచనం నుండి వాక్యాన్ని ధ్యానిస్తాను. దానియేలు గ్రంథం నుంచి యువతులు చాలా పాఠాలు నేర్చుకోవాలి. మా యవన కాలం అయిపోయింది, నడువయసు దాటిపోయాం. ఇదే గ్రంథం, ఇదే అధ్యాయం ఒక 20 ఏళ్ల క్రితం చేస్తుంటే చాలా ఆశీర్వాదకరంగా ఉండేది మా బ్రతుకు అనిపిస్తుంది. నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. నేటి వాక్యోపదేశానికి సహకారం ఇచ్చిన కుటుంబం కామవరపుకోట గ్రామం నుండి
కంభం ప్రకాష్ గారు, సరస్వతి గారు కుటుంబ సభ్యులు. దేవుడు వీరిని దీవించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా మీకు వందనాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించండి. ప్రత్యేకంగా క్రైస్తవులు విద్యను అభ్యసించుటకు శక్తినివ్వండి. కంభం ప్రకాష్ గారి కుటుంబాన్ని ఆశీర్వదించండి. యేసు నామాన్ని అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికి తోడై ఉండును గాక.